పాడతారు. తదుపరి ప్రోగ్రామ్ అనేది ఇంకా ఉంది. ఇంకా ఎగురుతున్నది ఎగురుతున్నది మానవ హక్కుల జెండా, స్వేచ్ఛగా తిరిగే హక్కిచ్చినది మూడు రంగుల జెండా. ఎగురుతున్నది ఎగురుతున్నది మానవ హక్కుల జెండా, స్వేచ్ఛగా బతికే హక్కిచ్చినది మూడు రంగుల జెండా. యువతను కదలు రమ్మంది, కదిలే కాలం మీదంది, రేపటి కోసం మనమంది, లోకాన్ని లేకమ్మంది, రాజకీయాలను తిరగరాయమని పిలుస్తున్నది నిన్ను, సమాజాన్ని మార్చడానికి రమ్మన్నది నిన్ను. ఎగురుతున్నది ఎగురుతున్నది మానవ హక్కుల జెండా, స్వేచ్ఛగా బతికే హక్కిచ్చినది మూడు రంగుల జెండా. ఎగురుతున్నది ఎగురుతున్నది మానవ హక్కుల జెండా, స్వేచ్ఛగా బతికే హక్కిచ్చినది మూడు రంగుల జెండా. ఏ కులమంటూ ఏ మతమంటూ నువ్వెవరంటూ నేనెవరంటూ చూపే చూపులు మారాలి, పిలిచే పిలుపులు మారాలి. అందరికొకటి చాటంటుంది మానవ హక్కులు, అందరికీ వినిపించేలా చెప్పదాం నలుదిక్కులు. ఎగురుతున్నది పలె 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 పలె, ఎగురుతున్నది పలె పలె పలె, ఎగురుతున్నది ఎగురుతున్నది మానవ హక్కుల జెండా, స్వేచ్ఛగా బ్రతికే హక్కిచ్చినది మూడు రంగుల జెండా. ఎగురుతున్నది ఎగురుతున్నది మానవ హక్కుల జెండా, స్వేచ్ఛగా బ్రతికే హక్కిచ్చినది మూడు రంగుల జెండా. మహిళలకు నువ్వు మర్యాద ఇవ్వు, అవినీతికి నువ్వు అడ్డుకోవడవు, పెద్దలకు నువ్వు నీడనివ్వు, మన కార్మికులకు బడి మాటవు. దేశాన్ని నిర్మించడానికి యువత ముందుకు రండి, పిలుస్తున్నది కదులుతున్నది మానవ హక్కుల బండి. ఎగురుతున్నది ఎగురుతున్నది మానవ హక్కుల జెండా, స్వేచ్ఛగా బ్రతికే హక్కిచ్చినది మూడు రంగుల జెండా. ముఖ్యంగా మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున మా నేషనల్ we are here to serve the public, madam, and we are here to solve the cases also, madam. Please support us. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉంటుందని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ గారి దగ్గరికి వెళ్తే ఇమ్మీడియట్గా ఏ కేసు అయినా మేము తీసుకెళ్ళినా సార్ గారు ఏ మాత్రం ఆలోచించకుండా మీరు చేసేది కరెక్ట్గా ఉంటుందని చెప్పి ఇమ్మీడియట్గా సార్ కూడా మాకు సహకరిస్తూ అనునిత్యం మాకు వెన్నంటూ ఉంటూ ఇలాంటి ఇప్పుడు సో మానవ హక్కుల మీద తను కూడా ఒక పాట రాసుకొని బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ ఎన్నో బిజీ షెడ్యూల్స్లో ఉన్నప్పటికీ కూడా మేడం గారు మా ఆహ్వానాన్ని మన్నించి మా ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినందుకు మేడం గారిని సత్కరిస్తున్నాం. అదేవిధంగా మేడం మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున సరైన సమయంలో వైద్యం అందించడానికి అందుబాటులో మా స్టేట్ ఇన్ఛార్జ్ ఉదయ్ కుమార్ సార్ గారిని వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మా చిత్తూరు డిస్టిక్ లో ఏది జరిగినా ఏపీ స్టేట్ ఉమెన్ వింగ్ యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీదనే టోటల్ గా ఉన్నటువంటి వ్యక్తి, దాదాపు ఆ వ్యక్తికి మేము 8,000 రూపాయల మా ఆర్గనైజేషన్ తరఫున అతనికి ఆర్థిక సహాయం చేయడంతో పాటు అతనికి లీగల్ గా ఏదైతే నేను బయటికి రావాలంటే ఒక సపోర్ట్ కావాలి, ఆ సపోర్టే శివశంకర్. ఆ శివశంకర్ని కూడా అభినందించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు మాదేశ్ ఇక్కడికి రావాలి అని అంటే ఆయన ఉంటేనే నేను ఇక్కడికి రాగలుగుతాను. నాతో పాటు ఎవరో ఒకరు వస్తే తప్ప నేను రాలేను బయటికి. ఆ విధంగా నన్ను ప్రతి ఒక్కటిలో కూడా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. భోజనాలు ఏర్పాటు చేయడానికి సిద్ధం అని చెప్పి సార్ ముందుకు వస్తుంటారు. సో మన సంస్థ తరఫున సార్ని కూడా అభినందించి సార్ కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది.
చిన్న పాఠశాల అంగన్వాడీలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినారు మా సంస్థ తరఫున. ఆయన్ని కూడా అభినందిస్తున్నాం. సో ఆయన కూడా మెడల్తో పాటు షీల్డ్ ఇవ్వాల్సిందిగా సార్ మేడం రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. గడిచినటువంటి లోక్ అదాలత్లో మేడం 13 కేసులు మోటివేషన్స్ సెమినార్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడంలో మా సంస్థలో ఎక్కువ కష్టపడ్డారు మేడం. నెక్స్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ గారిని కోరుతున్నా. చైల్డ్ మ్యారేజ్ కూడా ఒకటి సార్ స్టాప్ చేశారు. ఆంధ్రప్రదేశ్, నెంబర్ 2 కర్ణాటక, నెంబర్ 3 తమిళనాడు. ప్రతి ఒక్కరు నార్త్ ఇండియా సైడ్ ఎక్కువ ఈ హ్యూమన్ రైట్స్ అనేది స్థాపిస్తారు. కాకపోతే మన సైడు హ్యూమన్ రైట్స్ సంఘాలు ఉన్నాయి, కానీ చాలా సంఘాలు ఎలా ఉంటుంది అంటే ధర్నాలు, రాస్తారోకోలు ఇలాంటివి ఉంటాయి. సో మేము మాకంటూ ఒక ట్యాగ్ లైన్ ఉంది. ఆ ట్యాగ్ లైన్ వీఆర్ నాట్ హియర్ టు క్రియేట్ ఎనీ ప్రాబ్లమ్స్, వీఆర్ హియర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఈ మోటోతో మేము ముందుకు వెళ్తున్నాం మేడం. సో అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ ఈ ఇయర్లో 4 బాల్య వివాహాలు అనేది మేము స్టాప్ చేయడం జరిగింది. ఇంకా మీ చుట్టుపక్కల ఏదైనా బాల్య వివాహాలు జరుగుతుంటే దయచేసి వాటిని మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా సంబంధించినటువంటి అధికారుల ద్వారా మేము అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఆ మ్యారేజెస్ని అడ్డుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మా టీం సభ్యులలో ఎక్కువగా కష్టపడి మానవ హక్కుల కోసం అనునిత్యం ఆరాటపడేటువంటి వ్యక్తి, అదేవిధంగా ప్రతి స్కూల్స్ని విజిట్ చేసి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని చెప్పి అనునిత్యం శ్రమపడేటువంటి వ్యక్తి, చిత్తూరు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ జిక్రియా గారిని ఎక్కడున్న వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మేడం ఇట్లా వచ్చేసాయి, అక్కడ పెట్టుకోండి. ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను, ఇన్ని సేవా కార్యక్రమాలు చేసిన 1 సంవత్సరం పూర్తి చేసుకున్న మాదేశ్ బృందం ఇంకా మంచి కార్యక్రమాలు, ఇంకా సభ్యులు పెరిగి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని వారికి వారి కుటుంబానికి కూడా ఆ దేవుడు చల్లని చూడాలని కోరుకుంటా ఉన్నాను. ఇది ఉన్నత స్థాయికి చేరాలని నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను వారి బృందానికి, మొత్తం సభ్యులకి. ముఖ్యంగా స్వార్థం పెరుగుతుందా, మామూలుగా ప్రతి మనిషి ఏమంటాడంటే నేను వాళ్ళతో పోల్చుకునే రోజులు ఇవి. కానీ ఒక సేవా కార్యక్రమం మనం చేయాలా, ఒక సంకల్పం మనం అందరినీ ఒక టీమ్గా ఏర్పడి ఒక పలమనేరు టౌన్ ఎక్కడ కాలేజీలు ఉన్నా ఏ సమయంలోనైనా వాళ్ళ కాలేజీలు రిక్వెస్ట్ చేసుకొని మేము అవేర్నెస్ కల్పిస్తాం సార్ పిల్లలకి. వాళ్ళకి ఏమొస్తుంది, ఈ రోజుల్లో బాగా స్వార్థం జరుగుతున్న రోజు, ప్రతి ఒక్కరు వాడి గురించి ఆలోచిస్తా ఉన్నాడు కానీ పక్కవాడి గురించి ఎవరు ఆలోచించడం లేదు. కానీ ఈ విషయంలో మాదేశ్కి వారి సభ్యులందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఎందుకంటే ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, నేను బండిలో పడిపోతే నాకు కాలు చేయరిగితే నాకు ఒకటికే తెలుస్తుంది ఆ నొప్పి. అయ్యో ఇంకొకసారి ఇరిగిపోయిన తర్వాత కాలు చెయ్య విరిగిన తర్వాత నేనేం చేసేదానికి ఉండదు, కానీ అనుభవిస్తాను. పక్కన చెప్తా, అనుభవం పాఠం చెప్తుంది. కానీ వీరు ఏదైతే టీం మెంబర్స్ ఉన్నారో అదే పనిగా ప్రతి కాలేజీకి ఎలా ఉండాలి, లీగల్గా ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి, పల్లీలో పోతారు, మళ్ళీ ఈ చైల్డ్ మ్యారేజ్ గురించి చెప్తారు, దానివల్ల జరిగే నష్టాలు ఏమి, 18 సంవత్సరాలు ఏ వయసు ఉండాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలా, దయచేసి బాల్య వివాహాలు అరికట్టడానికి ప్రతి గ్రామానికి పోయి చేస్తున్నారు. వాటిని అందరినీ కూడా అభినందిస్తున్నాను.
ముఖ్యంగా పిల్లలకి ప్రతి కాలేజీ పోతారు ఫోక్సో కేసు గురించి ఎవరైనా మెయిన్ ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళందరినీ పిలిపిస్తారు, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ని పిలిపించి వాళ్ళకి విద్యార్థులకి అవగాహన కల్పిస్తారు, గ్రామస్తులకి మళ్ళీ అవగాహన కల్పిస్తారు. ఎన్నో మోటివేట్ కార్యక్రమాలు చేసి అవగాహన కల్పిస్తారు. అవగాహన వల్ల ఏమవుతుందంటే కొంత క్రైమ్ రేట్ తగ్గుతారు. ఒక బాల్య వివాహం ఆపగలగడం వలన ఆ జీవితం బాగుపడుతుంది, ఆ మహిళ యొక్క జీవితం బాగుపడుతుంది. కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈ టీం సభ్యులు ఇంకా ఆరోగ్యంగా ఉండి ఇంకా ఎక్కువ మంది బృందాలుగా తయారయ్యి ఇంకా అవేర్నెస్ కల్పించి పలమనేరు మరియు గంగవరము చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా వీరి యొక్క టీం అంతా ఉపయోగపడుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాదేశ్ వాళ్ళందరి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ముఖ్య కారకులైనటువంటి చిత్తూరు జిల్లా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో విధులు నిర్వహించిన కరుణకుమార్ సార్ గారి ఇన్స్పిరేషన్తో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బన్వారీ దేవి ఎవరికైనా తెలుసా? బన్వారీ దేవి ఈమె చైల్డ్ మ్యారేజెస్ని అరికట్టడంలో మొట్టమొదటి మహిళ. ఈమె ద్వారా ఒక చట్టం కూడా వచ్చింది. అదేంటిది అంటే సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ 2013 యాక్ట్. ఈ సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ 2013 యాక్ట్ విశాఖ గైడ్ లైన్స్కి అనుసరించాలని చెప్పి ఆ యొక్క యాక్ట్ సారాంశము. కాకపోతే ఈరోజు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కానివ్వండి, ప్రతి ప్రైవేట్ కార్యాలయంలో కానివ్వండి ఈ చట్టము ఇంప్లిమెంట్ కావడం లేదు. అసలు ఏం చెప్తుంది ఈ చట్టం అంటే, ఎక్కడ 2 లేదా 3 మహిళలు పని చేస్తారో, అంతకన్నా ఎక్కువ మంది పని చేస్తారో అక్కడ ఐసీసీ కమిటీ, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ, అట్ ద సేమ్ టైం ఎల్సిసి కమిటీ, లోకల్ కంప్లైంట్ కమిటీ, ఇది ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాలి. ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఈ యాక్ట్ అనేది ఏ కార్యాలయంలో కూడా ఇంప్లిమెంట్ అయ్యే సూచనల్లో కనిపిస్తలేదు. చూసుకున్నట్లయితే రీసెంట్గా తిరుపతి జిల్లాలో ఒక ఎంఆర్ఓ ఒక విఆర్ఓను లైంగికంగా వేధించడానికి ఏకంగా ఇంటికే వెళ్ళిపోయాడు. చిత్తూరులో మొన్న చూసుకున్నట్లయితే ఒక స్థాపించి 1 year అయినందుకు మీ అందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. నా బెస్ట్ తెలియజేస్తున్నాను. మీరు ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్గా స్టార్ట్ అయ్యి ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ సొసైటీలో మీ సర్వీసెస్ని అందిస్తున్నందుకు మేము చాలా ఆనందిస్తున్నాము. మీరు ఇలా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని, మీరు మీ సేవలని పలమనేరు ప్రజలకి అందించాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. వెల్కమ్ టు అవర్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ సార్. ప్లీజ్. ఈ మా సంస్థ ఆవిష్కరించబడడానికి ముఖ్య కారణం ఏంటిది అంటే, దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే క్రైమ్ రేట్ అనేది ప్రతిరోజు పెరిగిపోతూ ఉంది. దీంతో ఏవి మీకు ఒక 2 నిమిషాల్లో చూపిస్తాం. సంస్థ ఏ విధంగా ఆవిర్భవించబడింది, ఎవరి ఇన్స్పిరేషన్తో ఈ సంస్థ స్టార్ట్ చేయబడింది అనేది మరొక 2 నిమిషాల్లో ఏవి చూపిస్తాం. అంతకుముందు జడ్జి మేడం గారిని ఒక 2 మాటలు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ గురించి, అదేవిధంగా దేశంలో జరుగుతున్నటువంటి ఈ క్రైమ్ రేట్ని తగ్గించడానికి ఎలాంటి సూచనలు పాటించాలి అనేది మేడం గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.